ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ దినము ప్రభువా మీ వాక్యమును ఆధారం చేసుకొని చక్కని సంగతులు మేము మాట్లాడుకున్నట్టుకు, నేర్చుకున్నట్టుకు, బలపడుటకు మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో మీ వైపు చూస్తూ మా అర్హత, మా యోగ్యత, మా నీతి అను వాటిపై ఆధారపడకుండా కేవలం మీ కృప మీద ఆధారపడి వస్తూ ఉన్నాం. కనికరించి మహిమగల మీ మాటలతో మా మట్టి హృదయాలను నింపి మమ్మను ఆనందపరచమని, మెరుగుపరచమని, సంతృప్తిపరచమని మీ ఆత్మ సహాయమని అర్థిస్తూ భయముతో, భక్తితో, వినయ విధేయతలతో, శ్రద్ధాశక్తులతో మీ మాటలు మా హృదయాలలో పదిలపరుచుకున్నట్టుకు సహాయము చేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, గత ఆదివారము నేను ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనకు సమయం అనుకూలించక, కారణం మిషనరీ పరిచర్యకు వెళ్ళి తిరిగి వచ్చిన మన సహోదరులు వారిచ్చిన రిపోర్ట్, దానికి మనం ప్రాధాన్యతనిచ్చి సమయాన్ని కేటాయించడం వలన మనకు సమయం సరిపోక దీనిని ఈ వారానికి వాయిదా వేసుకున్నాం. అందుచేత ఇప్పుడు మీరు వినబోయే సందేశం పోయిన ఆదివారం వింటున్నట్టుగానే మానసికంగా వినాలి. ఎందుకు అలా వినాలి అని అడిగితే, ఇప్పుడు నేను మాట్లాడబోయేదంతా పోయిన ఆదివారం మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. నా మనసులో ఇది పోయిన ఆదివారం కాదు, నేను ఇంకా ఆదివారంలోనే ఉన్నాను అనుకుంటూ నేను మాట్లాడుతుంటాను. మీరు కూడా అదే ఆలోచనలతో వినాలి. ఆల్ రైట్, ఇంతకు మన అంశం ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్, తోమా ఆదివార సందేశం. ఈ మెసేజ్కి టైటిలే అది, థామస్ సండే మెసేజ్. థామస్ సండే మెసేజ్. ఓకే, ఏంటి తోమా ఆదివారము మాస్టరు? ఏమిటి ఈ తోమా ఆదివారము అన్నది ముందుగా పరిచయం. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఏ ఆదివారం అది? ఈస్టర్ ఆదివారం. ఈస్టర్ ఆదివారం అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన దినం ఆదివారం. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన ఆదివారము తర్వాత వచ్చే ఆదివారాన్ని క్రైస్తవ ప్రపంచంలో తోమా ఆదివారము అని పిలుస్తారు. థామస్ సండే అది. అసలు ఎందుకు ఈ థామస్ సండే అనే పేరు దీనికి వచ్చింది? ఒకసారి బైబిల్లో ఒక సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనము చూద్దాం. మొదటి వచనము చూద్దాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో కింద చూస్తున్నాం. ఏ ఆదివారం అది? ప్రభు లేచిన ఆదివారం. దానిని మొదటి దినముగా చూద్దాం. మీరు మొదటి దినం అనుకోండి కాసేపు. ప్రభువు లేచిన దినమును ఒక స్పెషల్ సండే అనుకుందాం. ఆ ప్రత్యేకమైనటువంటి ఆదివారాన్ని ఇప్పుడు నేను మాట్లాడబోయే ఒక వారం ఉంది, ఆ వారానికి మొదటి దినము అని అనుకోండి. రైట్, 19వ వచనము చూద్దాం. 19, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఏ ఆదివారము సాయంకాలమున? అదే ఆదివారము సాయంకాలమున, యేసు ప్రభు లేచిన ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ప్రభు కనబడ్డారు.
శిష్యులకు అదే రోజున. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఆల్రెడీ పైన 19వ వచనములో సమాధానము కలుగునుగాక అని ఆయన అన్నారు. తర్వాత 21వ వచనంలో కూడా ఆ మాట అన్నాడు. ఈ మాటల దగ్గరికి నేను కాసేపు అయిన తర్వాత వస్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రభు వచ్చి ఏమన్నాడు అని అడిగితే, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. ఎప్పుడు వచ్చినప్పుడు? ఆ రోజు ఆయన లేచిన దినమున శిష్యులకు కనబడినప్పుడు, ఆ శిష్యులు ఎవరైతే 12 ఉన్నారో, ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టండి, ఇక మిగిలిన వారిలో తోమా గారు లేరు ఆ రోజు. 25వ వచనం, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అది జరిగిపోయిన తర్వాత తోమా గారు వచ్చిన తర్వాత వాళ్ళు చెబితే, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 26వ వచనం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు ఇప్పుడు 26వ వచనం ఇంపార్టెంట్. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పాను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము అనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచిన మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తెలిసిన సందర్భమైనా అలా చదివించేశాను, అంటే నేనే చదివాను, మీరు విన్నారు. అయితే 26వ వచనములో ఒక టైం కనపడుతోంది. ఏమిటి ఆ టైం? 8 దినములైన తర్వాత. దేనికి 8 దినములైన తర్వాత? ఆయన లేచిన తర్వాత టైం క్యాల్కులేట్ చేస్తే, డేస్ని క్యాల్కులేట్ చేస్తే 8 దినములైన తర్వాత అని కనబడింది. ఈ 8 దినములైన తర్వాత అంటే ఏ దినం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. 8 దినములైన తర్వాత అంటే ఏ దినం? అసలు యేసు ప్రభు లేచిన దినం ఏ దినం అని చూసాం ఇందాక మొదటి వచనంలో. ఆదివారం. ఆయన లేచిన దినము ఆదివారం. యేసు ప్రభు ఆదివారమే లేస్తాడని మనకు బైబిల్లో ఒక ప్రవచనం ఉంటుంది పాత నిబంధనలో. అది లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మీకు లేవియాకాండం 23వ అధ్యాయంలో ఆదివారం అనే పదం ఉండదు. ప్రథమ ఫలముల పండుగ అనే ఒక ప్రస్తావన ఉంటుంది. ఆ ప్రథమ ఫలముల పండుగ ఆదివారమే రావాలి. ఎందుకు? ఆ టైం క్యాల్కులేట్ చేస్తే పస్కా పండుగ, పులిని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ ప్రస్తావన లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. అది ఆదివారము. నిద్రించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు అని బైబిల్ చెబుతోంది కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. ఇప్పుడు నేను ఆ ముచ్చటకి వెళ్ళట్లేదు, ఆ డిస్కషన్లోకి వెళ్ళట్లేదు. యేసు ప్రభు లేచిన దినము ఆదివారం. ఇప్పుడు ఆదివారము మనము మనసులో పెట్టుకొని 8 దినములైన తరువాత అనంది. బైబిల్ పరిభాషలో 8 దినములైన తరువాత అన్న ఈ పదజాలాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా నేను ముందుగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచినది 3వ దినమున 3 దినములైన తరువాతనా? చెప్పండి. యేసు ప్రభు తిరిగి లేచింది 3వ దినమున, ఆన్ ద 3rd డే నా 3 దినములైన తర్వాతనా? ఆఫ్టర్ 3 డేసా? చెప్పండి. ఆన్ ద 3rd డేనా ఆఫ్టర్ 3 డేసా? ఆన్ ద 3rd డే, 3వ దినమున. ఇది మనసులో, మీరు ఇచ్చిన ఆన్సర్ మనసులో పెట్టుకొని బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనము చూద్దాం ఒకసారి. 31. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను,
ఉపేక్షింపబడి చంపబడి తర్వాత 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాను. మనమేమో ఇందాక 3వ దినమునని గల గట్టిగా చెప్పాం. యేసుప్రభు మాత్రం నేను 3 దినములైన తరువాత అని అంటున్నాడు. అది అండర్లైన్ చేయండి. ఇప్పుడు 10వ అధ్యాయానికి వద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. 34 వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని ఆయనే చెబుతున్నాడు, ఎవరో చెప్పట్ల. నేను లేచేది 3 దినములైన తరువాత అంటున్నాడు. ఆఫ్టర్ 3 days అంటున్నాడు. ఇప్పుడు 3 దినములైన తరువాత అంటే ఇప్పుడు అది 4వ దినమా? ఇప్పుడు యేసుప్రభు లేచింది 4వ దినమా 3వ దినమా? మనం 3 అంటున్నాం, ఆయనేమో 3 దినములైన తర్వాత అని అంటున్నాడు. అందరూ కలిసి ఇప్పుడు రాసుకోండి, యేసుప్రభు లేచింది 4వ దినం అని మనం రాసుకున్నాం అనుకోండి. మత్తయి సువార్త 16లో ఒక పదం ఉంది, అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. 21వ వచనం. ఎనిబడి? అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, నెక్స్ట్ మాట, 3వ దినమున్న లేచుట అగత్యమని ప్రభు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. ఇక్కడేంటి 3వ దినమున్న? మార్కు సువార్తలో వేరే సందర్భాలలో 3 దినములైన తర్వాత అనుంది. 2 వచనాలు చూపించాను మీకు. మార్కు సువార్తలో 3 దినములైన తర్వాత ఉంది, మత్తయి సువార్తలో 3వ దినమున్న అనుంది. కొరింథీ మొదటి పత్రిక చూద్దాం, 15వ అధ్యాయం. పౌలు భక్తుడు ప్రభువు గురించి మాట్లాడుతూ, ఆయన పునరుత్థానం గురించి మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని. 3వ దినమున లేచుట అనేది లేఖనానుసారమైనది, లేఖనముల ప్రకారము జరిగింది అని చెబుతున్నాడు. విషయం ఏంటంటే 3 దినములైన తరువాత ఈజ్ ఈక్వల్ టు 3వ దినమున అని అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ 3 days అంటే 4th day అని కాదు. ఆఫ్టర్ 3 days ఈజ్ ఈక్వల్ టు ఆన్ ద 3rd day అనే మీనింగ్లో చెప్పబడింది. 3 దినములైన తరువాత అన్నది యేసుప్రభు చెప్పిన మాట 3వ దినమున అనే ఇంటెన్షన్తోనే. అది మనం తీసుకోవాలి. నేను కొన్ని సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నారని ఒక మెసేజ్ చెప్పాను. అది మనకు యూట్యూబ్లో ఉంది. ఎంతమంది మీరు విన్నారో లేదో నాకు తెలియదు. విషయం ఏంటంటే మీరు వింటూ ఉండాలి. వింటూ ఉంటేనే మనం ఏ లైన్లో ఉండాలో మనకు అర్థమవుతుంది. ఇది పలుమార్లు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీరు ఎవరైనా మేము ఫస్ట్ టైం వింటున్నామంటే కంగ్రాచులేషన్స్. మీరు ఫస్ట్ టైం వినట్లా, వినింది మర్చిపోయారు అంతే. ఇది ఫస్ట్ టైం విన్న పాయింట్ కాదు. ఇదే పాయింటే ఇమేజెస్ వేసి నేను చూపిస్తూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఎక్కువసేపు మాట్లాడలేదండి, జస్ట్ ఒక 3.5 గంట మాత్రమే ఆ మెసేజ్ అంతా. సుదీర్ఘంగా ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ గంటల తరబడి చెప్పిన మెసేజ్ ఇది. వచ్చి వినేసి వెళ్ళిపోయి మర్చిపోతే మనకు లాభం ఏమి లేదు. వింటూ గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ నెమరు వేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ప్రసంగాలు కాదు చేసేది, ఉపన్యాసాలు కాదు. ఏదో ఒక గంట సేపు మాకు టైం ఉంది, గంట సేపు ఎలాగో అల్లాడించేయాలి, ఏదో ఒకటి మేనేజ్ చేసేయాలి, హమ్మయ్య గంట అయిపోయింది ఆమె అనేసి స్తోత్రం చెప్పి ఆత్రంగా వెళ్ళిపోవడం కాదు. ఈ ఆరాధన కార్యక్రమంలో మనము వాక్యం నేర్చుకుంటున్నాం. వాక్యం నేర్చుకోవడానికి కూడా రావాలి ఇక్కడికి. ఆ నేర్చుకుంటున్న విషయాలను మనము సంభాషించుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం మర్చిపోకుండా మన మదిలో ఉంటాయి. అందుచేత బైబిల్లో 3 దినములైన తర్వాత యేసుప్రభు లేస్తాడు అనే వచనమైన 3వ దినములు లేస్తాడనే వచనమైన 2 ఒకటే మీనింగ్లోనే ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు యోహాను సువార్తకు వద్దాం. 20వ అధ్యాయం 26వ వచనం. 8 దినములైన తరువాత ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఇప్పుడు, 8 దినములైన తరువాత ఈజ్ ఈక్వల్ టు 8వ దినమున అని అర్థం. ఎక్కడి నుంచి లెక్క పెడితే 8వ దినం? ఆయన లేచిన ఆదివారం నుంచి లెక్క పెడితే 8వ దినం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లేచిన దినాన్ని కూడా లెక్క పెట్టాలి. ఇందాక నేను ఒక వారం గురించి మాట్లాడుతానన్నానే, ఆ వారంలో ఇది మొదటి రోజు. ఇప్పుడు యేసు ప్రభు లేచిన దినము మొదటి రోజు అయితే, అది ఆదివారం అయితే, మరుసటి ఆదివారం ఎన్నో రోజు అవుతుందో చెప్పండి. ఆది, సోమ, మంగళ, బుధ 4, గురు, శుక్ర, శని మొత్తం కలిపితే 7. నెక్స్ట్ సండే 8th డే అవుతుంది. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో 8 దినములైన తరువాత అంటే 8వ దినమున అని అర్థం. ఈ 8వ దినం ఏ దినం? ఆదివారం. ఏ ఆదివారం? ఆయన లేచిన ఆదివారము తరువాత వచ్చే ఆదివారం. ఆయన లేచిన ఆదివారాన్ని ఫస్ట్ సండే అంటే ఈస్టర్ పురస్కరించుకొని, అంటే యేసుప్రభు పునరుత్థానాన్ని పురస్కరించుకొని అది మొదటి ఆదివారం అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 26వ వచనంలోని ఆదివారం 2వ ఆదివారం. ఈ 2వ ఆదివారం ఏం జరుగుతోంది? శిష్యులకు కనబడ్డాడు. విషయం ఏంటంటే మొదటి ఆదివారమే కనబడ్డాడు. మొదటి ఆదివారం ఆయన కనబడినప్పుడు అప్పుడు తోమా గారు లేరు. 2వ ఆదివారం కనపడినప్పుడు అందరూ ఉన్నారు శిష్యులు. కానీ ప్రత్యేకించి 26వ వచనము నుండి 29వ వచనం వరకు ఫోకస్ ఎవరి మీదకి వస్తుంది? తోమా గారి మీదకి వస్తుంది. అంతకు మునుపు 19వ వచనము నుండి 25వ వచనం వరకు, 19వ వచనం చెప్పాలంటే 19 నుంచి 24 వరకు చదివితే అక్కడ తోమా గారు లేరు, శిష్యులు మిగిలిన వాళ్ళు ఉన్నారు. కానీ 26 నుంచి 29 శిష్యులందరూ ఉండగా ప్రభువు యొక్క ఫోకస్ ప్రత్యేకించి తోమా గారి మీదకి వెళ్ళింది. చరిత్రలో యేసు ప్రభు లేచిన పునరుత్థాన దినము తర్వాత నెక్స్ట్ సండే ఒక సంఘటన చోటు చేసుకుంది శిష్యుల మధ్య. అందులో యేసు ప్రభువుకి తోమా గారికి మధ్య ఒక సంభాషణ జరుగుతోంది. ఈ ఆదివారం ప్రత్యేకంగా తోమా గారి మీద దృష్టిని ప్రభు కేంద్రీకరించడం చేత ఈ ఆదివారానికి చరిత్రలో వచ్చిన పేరు తోమా ఆదివారం లేదా థామస్ సండే. అమ్మయ్య అయిపోయింది, మెసేజ్ అయిపోయింది అని అనుకోకుండా ఇక్కడ నుంచి మొదలు పెడితే మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఆ పాఠాలు నేర్చుకోవడానికే ఈరోజు సందేశం. ఇంతవరకు నేను చెప్పింది తోమా ఆదివారం అంటే ఏమిటి అన్నదానికి పరిచయం మాత్రమే. థామస్ సండే అనే పేరు ఎందుకు వచ్చింది? అయితే తోమా ఆదివారం అన్న పేరు, థామస్ సండే అనే పేరు ఎందుకు వచ్చిందో అనడానికి ఎలాగైతే మనకు కొన్ని కారణాలు ఉన్నాయో, ఇదే ఆదివారానికి మిగిలిన పలు కారణాలను బట్టి కొన్ని అదనపు పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లను స్క్రీన్ మీద చూద్దాం, ఆన్ ద స్క్రీన్. ఈ ఆదివారానికి ఉండే ముఖ్యమైనటువంటి ఒక 10 పేర్లు ఇవి స్క్రీన్ మీద కనపడుతున్నాయి. నేను చదువుతాను. 1 థామస్ సండే, 2 ద సెకండ్ సండే ఆఫ్ ఈస్టర్, ఈస్టర్ యొక్క 2వ ఆదివారం, దీని పేరు ద సెకండ్ సండే ఆఫ్ ఈస్టర్. సెకండ్ సండే ఎందుకు వచ్చింది మీకు అర్థం చేసుకోవచ్చు. ఇక అది ఫస్ట్ అయితే ఇది సెకండ్, అంతే. ఇకపోతే దీనిని ది ఆక్టేవ్ సండే ఆఫ్ ఈస్టర్ అని కూడా అంటారు. ఈస్టర్ యొక్క 8వ దినము, ఆక్టేవ్ అంటే 8వ దినము, అది ఆదివారం కనుక ది ఆక్టేవ్ సండే ఆఫ్ ఈస్టర్ అని కూడా అంటారు. దీనిని వైట్ సండే అని కూడా అంటారు. ఎందుకు వైట్ సండే అని అంటారంటే, యేసు ప్రభు తిరిగి లేచిన దినం ఆదివారం ఏదైతే ఉందో దానికి ముందు రోజు రాత్రి శనివారం పూట చరిత్రలో అర్ధరాత్రి వేళ కొంతమంది యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి బాప్తిస్మం పొంది వారు తెల్లని దుస్తులు ధరించి ఆ వారమంతా తెల్లని దుస్తులతోనే వారు చరిత్రలో ఉండడం అనే ఒక కారణాన్ని బట్టి దీనిని వైట్ సండే
అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కువగా వైట్ క్లోత్స్లోనే బ్యాప్టిజం తీసుకున్నవారు చరిత్రలో కనబడడం చేత దీనిని వైట్ సండే, వైట్ బ్రైట్గా ఉంటుంది కనుక దానిని బ్రైట్ సండే అని కూడా అంటారు. ఇకపోతే దీనికి ఉన్న మరొక పేరు లో సండే. ఎందుకు లో సండే అంటే ఈస్టర్ రోజున్నంత కోలాహలం, ఈస్టర్ రోజున్నంత హై మ్యాగ్నిట్యూడ్, అంటే సంబరాలు ఉంటాయి కదా ఈస్టర్ రోజున, అంత సెలబ్రేషన్స్ ఈ సండే ఉండదు కనుక అది హై సండే అయితే ఇది లో సండే. అర్థమైందా? ఈస్టర్ ఆయన లేచిన దినం హై సండే అయితే ఇది లో సండే. దానితో పోలిస్తే సంబరాలు, దానితో పోలిస్తే చర్చిలో అటెండెన్స్, అంతే కదా. ఈస్టర్ రోజున చూడండి కళలాడిపోతుంటాయి మందిరాలన్నీ. ఎందుకు రావాలి మరి పండుగ. నెక్స్ట్ ఆదివారం అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఒక 20-30% మంది ఎగిరిపోయి ఉంటారు. లో సండే అని అంటారు. ఇకపోతే దీనికి ఉన్న మరొక పేరు న్యూ సండే. న్యూ సండే అని ఎందుకు అంటారంటే ఒకప్పుడు విశ్రాంతి దినము అంటే ఇశ్రాయేలీలు ఏ దినాన్ని దేవునికి ఆరాధన దినంగా ఆరాధించేవారు? శనివారం. కానీ శనివారం అన్నది దేవునికి ఆరాధన దినముగా ఆదివారానికి షిఫ్ట్ అవ్వడానికి ఈ సండేనే నాందిగా కనబడుతుంది. అంటే శనివారం నుంచి ఆదివారంపై ఫోకస్ షిఫ్ట్ అయింది ఇక్కడే. ఈరోజు మనందరం సండే వర్షిప్ సర్వీస్ ఎలాగైతే చేసుకుంటున్నామో చరిత్రలో అధికారికంగా ఈరోజే అని మనకు చెప్పకపోయినా ఇక్కడ నుంచే సండే యొక్క స్పెషాలిటీ చరిత్రలో కనబడుతూ వస్తుంది. యేసుప్రభు మరణించి లేచిన దినం ఆదివారం, దానితో పాటు మొదలు పెడితే ఈ సండే మరొక ప్రత్యేకమైన సంఘటన ఇక్కడ జరగడం, అది ఆదివారం జరగడం, నెమ్మదిగా ఈవెంట్స్ అన్నీ కూడా చరిత్రలో ముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఆదివారం పూట చోటు చేసుకుంటూ రావడం అనేది ఇక్కడ నుంచి మొదలైంది. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చింది పెంతెకొస్తు పండుగ దినాన, అది ఆదివారం. ఆదివారమున మీరు చందాను వసూలు చేయాలి అని, అది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉండగా అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు పత్రికలు చదివేటప్పుడు, అపోస్తలుల కార్యం చదివేటప్పుడు మనకు సండే పైన స్పెషల్ దృష్టి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి ఉన్నట్టుగా మనకు క్రొత్త నిబంధనలో కనపడుతుంది. అందుకే దీన్ని న్యూ సండే, ఇక్కడ నుంచి ఆదివారంపై ఫోకస్ షిఫ్ట్ అవుతోంది శనివారం నుండి అని చెప్పడానికి ఒక ఉద్దేశము అందులో ఆ పేరులో కనబడుతుంది. ఇకపోతే దీనికి మరొక పేరు క్వాజిమోడో సండే అని అంటారు. క్వాజిమోడో సండే అని అంటే పేతురుగారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో క్రొత్తగా పుట్టిన శిశువులను పోలిన వారై అనే ఒక పదం ఉంటుంది. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, పేతురుగారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ క్రొత్తగా జన్మించిన శిశువులు ఆ ఈస్టర్ దగ్గర నుంచి ప్రభువులో నూతనంగా జన్మించే వారి సంఖ్య స్టార్ట్ అయింది. తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఇలాంటి కారణాలను మనసులో పెట్టుకొని, వేరే కారణాలు కూడా ఉన్నాయి, ఇది ఒక ఇండైరెక్ట్ రీజన్, దాన్ని మనసులో పెట్టుకొని క్వాజిమోడో సండే. క్వాజిమోడో అనేది ఈ అర్థాన్ని సూచించేటువంటి పదం. క్వాజిమోడో సండే అని కూడా అంటారు. అలాగే డివైన్ మర్సీ సండే అని ఒక 25 సంవత్సరాల కిందట నుంచి ఈ పేరు వినపడుతూ వస్తుంది. ఒక పోప్ గారు దీనికి డివైన్ మర్సీ సండే అని కూడా పేరు పెట్టడం జరిగింది. దాన్ని కూడా మనసులో పెట్టుకుందాం. ఇకపోతే చివరిది యాంటీ పాస్కా అంటే మొదటి ఈస్టర్ రోజు ఉంది కదా, ఈస్టర్ రోజు మొదటి దినం ఉంది కదా, దాని ప్లేస్లో వచ్చిన మరొకటి, ఇది కూడా ఈస్టరే. యాక్చువల్లీ ఈరోజు మనం ఈస్టర్ అనగానే ఒకరోజు జరుపుకుంటున్నాం. చరిత్రలో దీనిని కొన్ని రోజుల పాటు జరుపుకునేవారు ఈస్టర్ పండుగను, అంటే పునరుత్థాన పండుగను. అందుకే ఇది ఈస్టర్కు వేరైనది కాదు, ఈస్టర్ ప్లేస్లో వచ్చినటువంటి మరొక ఆదివారం. అంటే రెండో ఆదివారము కూడా ఆయన పునరుత్థానాన్ని స్మరించుకొని పండుగలా జరుపుకోవాల్సినటువంటి దినము అనే అర్థాన్ని ఇచ్చే యాంటీ పాస్కా. ఈ పదాలన్నీ కూడా ఈ 2వ ఆదివారాన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి బైబిల్లో మనకు ఈ ఆదివారం తోమా గారి మీద స్పెషల్ ఫోకస్ అనేది ఏదైతే ఉన్నదో ఆ కారణాన్ని బట్టి ఎక్కువగా ఈ ఆదివారాన్ని ఏమని పేరుతో పిలుస్తూ ఉంటారు క్రైస్తవ సమాజం? థామస్ సండే లేదా తోమా ఆదివారము అనేది
ఎక్కువగా పాపులర్ అయినటువంటి పేరు ఇది. ఓకే, రైట్, వెరీ గుడ్. మీకు పేర్ల గురించి ఒక చిన్న అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నెమ్మదిగా మనము ఈరోజు మన సందేశానికి ఫోకస్ యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు. అది మన ముఖ్యమైన వాక్య భాగం ఈరోజు మన సందేశానికి. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వచనములు. మీకు సందర్భం అర్థమైంది, దినం అర్థమైంది, అన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు మనము ఈ 26 నుంచి 29 వచనాలను ఆధారం చేసుకుని కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఆ పాఠాలు ఇప్పుడు ప్రారంభిద్దాం. కొద్దిసేపట్లోనే ముగించుకుందాం. రాసుకుందాం ఆన్ ద స్క్రీన్, నేర్చుకొనవలసిన పాఠాలు, లెసన్స్ టు లెర్న్ అని రాసుకుందాం. నేర్చుకోవలసిన పాఠాలు. ఓకే, కొంచెం వేగంగానే మనకు పాయింట్ క్లియర్ అయిపోతే ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. వద్దాం, బైబిల్ తీద్దాం. సందర్భం ఏమిటి? మొదటిసారి ప్రభు వారికి కనబడినప్పుడు తోమా గారు అక్కడ లేరు. ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 25వ వచనంలో మేము ప్రభువును చూచితమని తక్కిన శిష్యులు ఆయనకు చెప్పినప్పుడు ఆయన విశ్వసించలేదు. అనుమానం. తోమా గారికి ప్రభువు లేచిన సందర్భాన్ని పురస్కరించుకొని అనుమానం వ్యక్తం చేశాడు, సందేహాన్ని వ్యక్తం చేశాడు. సందేహించిన తోమా గారిని ప్రభువు శిక్షించాల. సందర్భంలో కింద 26 నుంచి 29, సందేహించిన తోమా గారిపై ఆయన కోపపడలేదు. చెప్పాలంటే కఠినంగా గద్దించలేదు కూడా. వాస్తవానికి తోమా గారు విశ్వాసి, కానీ ఒక సందర్భంలో ఆయన విశ్వాసంలో బలహీనపడ్డాడు. బలహీనపడిన ఈ విశ్వాసి యొద్దకు ఆయన సమీపించాడు. ఏమంటున్నాడు? 27వ వచనంలో తోమా గారితో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుము అని తోమా గారికి పిలుపునిస్తున్నాడు. తన సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు. కాసేపు మనందరం ఆయన తత్వముపై, ఆయన మనస్తత్వముపై, ఆయన వ్యవహార శైలిపై మనం మనసు పెట్టగలిగితే ఈరోజు మనందరం కూడా విశ్వాసులమే. విశ్వాసులైనటువంటి మనము ఏదో సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు విశ్వాసంలో కొంచెం వెనుకడుగు వేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. తోమా గారికి ఎదురైనట్టే. ఆయనకు ఆ సందర్భం, మనకు మరొక సందర్భం. ఈ అనుభవం దాదాపుగా మనందరిలో ఉంటుంది. చూడండి, విశ్వాసులమే. మనకు అప్పుడప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, నాకే ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడైనా వచ్చింది ఈ ప్రశ్న? నాకే ఎందుకు ఇలా జరిగింది? ఏదో ఒక రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, ఆరోగ్య సమస్య వచ్చింది. మేబీ అది ఒక రేర్ కేస్ అయి ఉండొచ్చు అనుకోండి. కాసేపు నాకే ఎందుకు వచ్చింది? నా జీవితంలో దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు? ఇంకా అందరికీ పనులు జరుగుతున్నాయి, నాకే ఎందుకు జరగట్లేదు? అనుకున్నవి అందరికీ జరుగుతున్నాయి, అనుకున్నది నాకెందుకు జరగట్లేదు? నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నానుగా అవ్వట్లేదు, నా స్నేహితులందరికీ అవుతోంది. క్యూ? వాయ్? ఎందుకు? ఏ భాష అయినా ఇంకదే. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా, ఏ సందర్భాన్ని బట్టైనా మనకు వచ్చింటే, నాకే ఎందుకు ఇది? నా కుటుంబానికే ఎందుకు ఇది? అవి ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, సందర్భం. ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సందర్భం.
మానసిక సమస్యలు కావచ్చు, ఏదో సందర్భం, వివిధ సమస్యలు, వివిధ కారణాలు, వీటిని బట్టి మనకు సందేహాలు పుడుతూ ఉంటాయి విశ్వాసులమైనప్పటికీ. విషయం ఏంటంటే, ఈ సందేహాలను నివృత్తి చేయడానికి తోమా గారిని దర్శించిన ప్రభువే మన జీవితాలను కూడా దర్శిస్తూ ఉంటాడు. దానిని మనము గుర్తించాలి. ఏ రూపాన దర్శించవచ్చు ప్రభు, ఏ రూపాన మనల్ని సమీపించవచ్చు ప్రభు మనం సందేహాలలో ఉన్నప్పుడు? ఇక్కడ నేరుగా ప్రత్యక్షమయ్యాడు, కానీ ప్రతిసారి అలాగనే ప్రత్యక్షమవుతాడనడానికి వీల్లేదు. ఈరోజు మనకు వాక్యము గ్రంథస్థం చేయబడింది. మనం సందేహాలతో ఉన్నాం. ఆ సందేహాలకు సమాధానం లేదా సమాధానాలు తన గ్రంథము ద్వారా మనకి ఇవ్వచ్చు. మన వాక్యం చదివేటప్పుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా ఆ సందేహాలకు సమాధానాలు ఇవ్వచ్చు మన వాక్యం వింటున్నప్పుడు. లేదా మనమే వేరే సందర్భంలో ఉండగా, వేరే ఈవెంట్లో మనం ఉండగా, ఆ సందర్భం మనకు ఆన్సర్ చెబుతూ ఉండొచ్చు. నీ జీవితంలో కూడా ఇది ఇందుకే జరిగింది అని ఏదో ఒక రూపాన ఆ దేవుడే మనకు సూచనలు ఇస్తూ ఉంటాడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు గనుక. నన్నే అనుమానిస్తావా, నన్నే సందేహిస్తావా, నేను తొక్కేస్తానని తొక్కేయకుండా మన బలహీనతలను ఎరిగిన ఆయన కృపచూపి, కరుణించి, ప్రేమించి, దయతలిచి, కనికరించి మన సందేహాలకు జీవితంలో సమాధానాలు ఇస్తూ ఉంటాడు. హెబ్రీ పత్రికలో ప్రభు గురించి వ్రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, లేదా ఒక పని చేద్దాం, 2వ అధ్యాయం చదివి 4వ అధ్యాయానికి వెళ్దాం. 2వ అధ్యాయము హెబ్రీ పత్రిక 17-18, 17 and 18. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చెయ్యగలవాడై ఉన్నాడు. 4వ అధ్యాయం 15వ వచనము, 15-16 వచనములు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. అవును, మనకు సందేహాలు ఉంటాయి. అవును, మనకు ప్రశ్నలు ఉంటాయి. మనకు స్పష్టత లేని కొన్ని విషయాలు మన జీవితంలో విశ్వాసం అయినప్పటికీ మనకు ఉంటాయి. దానికి బైబిల్ ఇస్తున్న గైడెన్స్ ఏమిటి? ఆయన కృపాసనం వైపుకు వెళ్ళి, అంటే ప్రార్థన ద్వారా, ప్రభువా నేను విశ్వాసనే, ఎందుకో ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం దొరకడం లేదు, ఇది ఒక సందేహంగానే నా దగ్గర ఉండిపోయింది, ప్రశ్నగానే ఉండిపోయింది, దానికి మీరే నాకు సమాధానం అనుగ్రహించండి. ఒకనాడు తోమా గారికి మీరు సమాధానం ఇచ్చినట్టుగా అని గనుక మనం ప్రార్థనాపూర్వకంగా మనము ఆయన యొద్దకు, ఆయనను సమీపిస్తే ఏదో ఒక రూపములో, ఏదో ఒక సమయంలో తోమా గారికి సమాధానము దొరికినట్టే మనందరికీ కూడా ఆన్సర్స్ దొరుకుతాయి. నమ్మిన వారు ఆమెనండి చూద్దాం. వెరీ గుడ్. ఎందుకంటే ఇది కథ కాదు, తోమా గారిది కథ కాదు. అనగనగా ఒక ఆయన ఉండే, ఆయన పేరు అనగనగా కాదు, ఏమనకున్నా ఉన్నాడు ఆయన, నిజంగానే చరిత్రలో ఇది జరిగిన సంఘటన. మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఆన్ ద స్క్రీన్. మొదటి పాఠం, దేవుడు మన సందేహాలను లేదా అనుమానాలను ఎరిగినవాడు. గాడ్ నోస్ అవర్ డౌట్స్ ఆర్ సస్పిషన్స్. గనుక ఆ ధైర్యము మనము కలిగి ఉండాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం అది. నంబర్ 2, వద్దాం యోహాను సువార్త 20వ అధ్యాయానికి మరొకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం, రైట్, 24-25 వచనములు చూద్దాం. 2వ పాఠం నేర్చుకోవడానికి
యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనములు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. ఎందుకు లేడు మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు కనుక మనకు తెలియదు. మొత్తానికైతే లేడు. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. మిగిలిన శిష్యులందరూ బలంగా నమ్మారు ప్రభు తిరిగి లేచాడని. ఈ ఒక్కడు మాత్రమే ఎందుకు నమ్మలేకపోయాడు? ఏదో కారణాన్ని బట్టి, మనకు తెలియదు రీజన్. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మిగిలిన వారితో ఆయన లేడు. అందరితో లేడు అంటే ఏమిగా ఉన్నాడని? ఒంటరిగా ఉన్నాడని. చెప్పండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరొకసారి ప్రూవ్ అయింది. 24 గంటల మాట పెళ్ళికి అప్లై చేసి ఆలోచించకూడదు. సహవాసం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనే మాట మెయిన్గా ఫెలోషిప్ గురించి, భార్యాభర్తలనే కాదు, సహవాసం 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 సహవాసం. బాప్తిస్మం పొందిన వారు సహవాసమందు ఎడతెగక ఉండిరి అని చూస్తున్నాం. కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడుట మానకండి అని బైబిల్ అంటోంది. ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు అని బైబిల్ అంటోంది. చెప్పండి, 24-25 వచనాల ప్రకారంగా ఒకవేళ ప్రభు వారికి మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు మిగిలిన వాళ్ళందరితో కలిసి తోమా గారు కూడా ఉండి ఉంటే ఆయన తర్వాత ఈ మాట అనేవాడా, నేను ఇంకా నమ్మలేదని? కారణాలు ఏవైనా ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమా అనే ఈ శిష్యుడు సహవాసంలో లేడు. దాని అర్థం భ్రష్టు పట్టాడు, చెడిపోయాడు అన్నట్ల. ఆ టైంలో లేడు అంటున్నాను అంతే. లేకపోవడం వలన నష్టం కలిగింది. సహవాసంలో లేకపోవడం వలన ప్రభు ప్రత్యక్షమయ్యే సమయం, ప్రభు ప్రత్యక్షమయ్యే కాలం, ఆ ప్రత్యక్షమైన సమయంలో సహవాసములో లేకపోవడం వలన ఈ ఒంటరివాడు నష్టపోయాడు. ప్రతి ఆదివారం మనము సహవాసంగా కూడుకుంటాం. ఇక్కడ ఇప్పుడు మీకు విషయం చెప్పనా? ప్రతి ఆదివారం దేవుడు మనకు ప్రత్యక్షత ఈ వాక్యంలో నుండి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎస్ ఆర్ నో? ప్రతి ఆదివారం ఇక్కడ జరిగేది దేవుని ప్రత్యక్షత. దేవుడు తనను తాను ఈ వాక్యములో నుండి మన ఎదుట ప్రత్యక్షపరచుకొనుచు ఉంటాడు. మనం సహవాసముగా వస్తే దాన్ని పొందుకుంటాం. కొంతమంది మానేస్తూ ఉంటారు, ఒక ఆదివారం వచ్చి మరొక ఆదివారం రాకపోవడం. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కారణాలు ఏమైనా ఉండొచ్చు. కారణాలు ఏమైనా నష్టమైతే జరుగుతోంది. సమాజంగా కూడుకునే సమయంలో, పరిశుద్ధ సంఘముగా మనం కూడుకునే సమయంలో ఆ సహవాసంలో మనం ఉండకపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాం. ఎవరి వల్లే? తోమా గారి వల్లే. మిగిలిన వాళ్ళందరూ బలంగా ఉన్నారు విశ్వసించడంలో, ప్రభు లేచాడని. ఆయన ఒక్కడు నమ్మలేకపోతున్నాడు, విశ్వాసంలో వెనుకబడి కనబడుతున్నాడు. నేను యూట్యూబ్లో చూసుకుంటాను, లైవ్లో చూస్తాను అనే లెక్కలు మనకు ఉంటాయి. లైవ్లో ఎక్కడో దూరాన ఉండి నేను చూసుకుంటాను అంటే అది ఎవరికి ఆప్షన్? అది స్థానికంగా లేని వారి కోసం. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు, లైవ్ ఇచ్చేది కూడా వారి కోసమే, మన కోసం కాదు. వాళ్ళు లైవ్ చూడకపోతే అధర్మం, మీరు చూస్తే అధర్మం. వాళ్ళు చూడకపోతే అంటే మీరు ఎలాగో రాలేరు కనుక కనీసం చూడండి, మీరు బలపడండి. వాళ్ళకి వచ్చే బాధ్యత ఉంది, మీకు నాకు వచ్చే అవకాశం ఉంది, మనకు వచ్చే బాధ్యత, ఇంకొకటి ఏదో చెప్పాను, అవకాశం.
ఈ రెండు ఉన్నా రాకపోతే ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఇది స్థానిక సంఘస్థులై, నేను మందిరానికి రాను, స్థానిక సంఘస్థులై సహవాసంలో కూడుకోను, నేను స్థానిక సంఘస్థుడనే కానీ ఇంట్లో నుంచి చూస్తాను. ఇది అధర్మం, నష్టం. మనం చెప్పే రీజన్స్ జెన్యూన్ రీజన్స్ అయి ఉండొచ్చు. మనము కారణాలు మంచివే చెప్తాం, చెడ్డవేం చెప్పట్లేను. ఈరోజు ఒకరిని లేపడానికి వెళ్ళాను, చంపడానికి, అందుకని రాలేకపోయానని చెప్పాం. మనం ఏదో నిజంగానే కుదరలేదు, జెన్యూన్ రీజన్ ఏదో ఉంటుంది. నేనేమంటున్నాను, రీజన్స్ పక్కన పెట్టండి, నష్టమైతే జరుగుతోంది. కారణాల ముచ్చట కాదు ఇది, నష్టపోతున్నామనే సత్యం. మీరే అనుభవపూర్వకంగా చెప్పండి. వచ్చి అందరితో కలిసి ఆరాధించడానికి లైవ్లో కాలు మీద కాలు వేసుకొని చూడడానికి తేడా ఉందా లేదా చెప్పండి. మనం చూడడం ఉండదు, ఏముండదు అక్కడ. ఇన్ని బ్రేకులు. ఫస్ట్ మొదటి 3 పాటలు పాడితే ఒక పాటే చూస్తాం మనం, అది కూడా అరపాట. తర్వాత మెసేజ్ వరకు జంప్ అనమాట, లాంగ్ జంప్. మధ్యలో చూడడం ఏముండదు. ఇంకా ఫస్ట్ మెసేజ్ అంటే ఫస్ట్ ముఖం చూస్తాం మనం. ఆ ముఖం చూసి వినాలా లేదా అని మనం లెక్కలు వేసుకొని పక్కన పెట్టేస్తాం. అసలు లైవ్ చక్కగా చూసేటువంటి వ్యవహారం ఎక్కడుంది? లైవ్ అయిపోయేలోపు 100 కాల్స్, డిస్టర్బెన్సెస్, ఇవన్నీ పక్కన పెడితే మీరు సమాజంగా కూడుకోమన్నాడు అంతే. లేదంటే నేను పక్కాగా చూస్తాను 3 గంటల సేపు అన్నా కూడా అయినా తప్పే, అది కూడా నాన్ బెయిలబుల్ కేసే, రావాల్సిందే అంతే. లేవ్యాకాండం 23, 6 దినములు పని చేయవలెను, 7వ దిన పని మానవలెను అని ఉంటుంది క్లియర్గా. లేవ్యాకాండము 23వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవే, అవి దేవుని నియామక కాలములు. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. యూట్యూబ్లో చూడవలెను కాదు, కూడవలెను. నా నియామక కాలములు ఇవి అంటున్నాడు ప్రభు. 3వ వచనం, 6 దినములు పని చెయ్యవలెను. అది దానికి పర్మిషన్ ఉంది. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని చెయ్యకూడదు క్లియర్గా చెప్పాడు. ఆదివారం ఉద్యోగం నో, ఆదివారం వ్యాపారం నో, ఆదివారం సొంత పనులు నో, ఆదివారం ఫంక్షన్లు నో. ఆదివారము మనందరము కలిసి కూడుకోవలసిన దినం అంతే. ఎవరన్నా ఫంక్షన్లకు పిలిస్తే కుదరదు, నాకు పర్మిషన్ లేదు, ఆరాధనకు నేను అటెండ్ అవ్వాలి, ఆరాధనలు అందరితో కలిసి పాల్గొనాలి అని వాళ్ళకి చెప్పాలి. ఫంక్షన్ ఉంది కనుక నేను రాలేకపోయాను ఇక్కడ చెప్పకూడదు. అర్థమైందా అందరికీ? సందర్భానికి వద్దాం. సహవాసములో లేకపోవడము చేత తోమా గారి జీవితంలో జరిగింది ఒక నష్టం. ఏమిటది? విశ్వాసంలో మిగిలిన వాళ్ళందరూ ఒక లెవెల్లో ఉంటే ఆయన ఒక్కడు వాళ్ళతో పోలిస్తే తగ్గిపోయాడు. ప్రభు ప్రత్యక్షతను కోల్పోయాడు. గుర్తుపెట్టుకుందాం, దేవుని ప్రత్యక్షతను ఆయన లేచిన దినమున తోమా గారు కోల్పోయారు. మనము ఎన్ని ఆదివారాలు ఇక్కడ మిస్ అయితే అన్ని ప్రత్యక్షతలు మనము కోల్పోతాం. నోట్ దిస్ పాయింట్. ఇందాక ప్రభు బల్ల వర్తమానం కూడా విన్నాం కదా, చెప్పింది 10 నిమిషాలు 15 నిమిషాలే. అది ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? ది ఇంపార్టెన్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా హృదయము కలిగి ఉండుట, కృతజ్ఞతా హృదయముతో ప్రభు బల్లను సమీపించుట. నష్టపోయినట్ట కాదా రాకపోతే? నంబర్ 2 ఆన్ ద స్క్రీన్, క్రైస్తవ సహవాసం లేదా క్రైస్తవ సంఘము యొక్క ప్రాముఖ్యత. ది ఇంపార్టెన్స్ ఆఫ్
క్రిస్టియన్ ఫెలోషిప్ లేదా కమ్యూనిటీ లేదా చర్చ్. ఆల్ రైట్, ఎన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం దీనికి సంబంధించి ఇంతవరకు? ఒకసారి రెండు మళ్ళీ చూద్దాం. ఒకసారి మళ్ళీ మొదటిది చూపించు. మన సందేహాలను, అనుమానాలను ఎరిగినవాడే దేవుడు. నెంబర్ 2, క్రైస్తవ సహవాసం లేదా సంఘము యొక్క ప్రాముఖ్యత, ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్ లేదా క్రిస్టియన్ కమ్యూనిటీ లేదా క్రిస్టియన్ చర్చ్. ఈ పాఠాలన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం? యోహాను సువార్త 20వ అధ్యాయము, చెప్పాలంటే 19 నుంచి 29. ప్రభు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆ టైంలో తోమా గారు లేరు. తర్వాత వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు. ఇదంతా మనము 19 to 29, యాక్చువల్గా మనం 26 మెయిన్గా తీసుకున్న ముందస్తు పరిస్థితి ఏంటో మనకు అర్థం కావడానికి 19 నుంచి 29 వరకు మనం ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకుంటే పిక్చర్ మనకు అర్థమవుతుంది. సమయము 8:20 కావచ్చున్నది. ఇక్కడితో ఈ సందేశాన్ని ఆపివేస్తూ దీనిని మొదటి భాగముగా మీరు పరిగణించండి. దీని కొనసాగింపు వచ్చేవారం. రైట్, వచ్చే వారం కూడా మీరు ఏ ఆదివారం అని వినాలి? ఆ ఆదివారం అనే వినాలి. ఏ ఆదివారం? ద సెకండ్ సండే ఆఫ్ ఈస్టర్. ఈస్టర్ యొక్క 2వ ఆదివారము అన్న పేరుతోనే మరిన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఎగ్గొట్టకుండా వచ్చేద్దాం. ఇది కండిషన్స్ అప్లై. ఎవరు మిస్ అవ్వకుండా వచ్చేద్దాం. ఈరోజు దేవుడు మనకు నేర్పించిన చక్కని పాఠాలు 2 ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పవాడు. మన బలహీనతలను గుర్తెరిగి మనపై కోపగించుకోకుండా. ఒక చిన్న విషయం చెప్తాను నేను ముగించే ముందుగా. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న విషయం చెప్తాను, కోపగించుకో. దేవుని గురించి మనం అప్పుడప్పుడు బజార్కి మన పిల్లల్ని తీసుకొని వెళ్తుంటాం. వాళ్ళు చిన్న చిన్నవి కూడా 100 సార్లు అడుగుతుంటారు. 4 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లల్ని మనము మార్కెట్కో అలా బయటికి తీసుకుని వెళ్ళామనుకోండి, నాన్న అదేంది, మమ్మీ ఇదేంది, ఇదేని అడుగుతూనే ఉంటారు. పిల్లలు అడుగుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి చిన్న విషయాన్ని 10 సార్లు చెప్పాల్సి వస్తుంది పిల్లలకి. చెప్పండి, మనం ఏదో మూడ్ ఆఫ్లో ఉంటే వారి మీద కోపగించుకోవడమే కానీ వాస్తవానికి వాళ్ళు అడిగేటప్పుడు మనకెంతో ముచ్చటేస్తుంది, ముద్దొస్తుంది. వాళ్ళ పరిస్థితిని మనం, పాపం చిన్న పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా అని అర్థం చేసుకొని ఆ చిన్న చిన్న వాటికి కూడా ఓపిక్గా మనం ఆన్సర్లు చెప్తుంటాం ప్రేమిస్తూ. ఎస్ ఆర్ నో? రైట్. కోపగించుకోవడం ఎప్పుడు జరుగుతుందంటే మన మైండ్ సరిగా లేనప్పుడు. 100 టెన్షన్లు ఉంటే ఇలా అన్నాడు అనుకోండి, అప్పుడు వేరే ఉంటుంది, అది వేరే సంగతి. ఈరోజు దేవుని ఎదుట మనందరం కూడా విశ్వాసులమైనటువంటి మనము పసిపిల్లలమే. అంటే మన సందేహాలకు న్యాయం ఉంటే, కొంతమంది దేవుడిని తప్పుగా పట్టుకోవడానికి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. వాళ్ళకి ఆన్సర్లు వేరేలా ఉంటాయి. అతి తెలివి ప్రదర్శన. ఇక్కడ తోమా గారిది అతి తెలివి ప్రదర్శన కాదే. ఆయనకు పాపం జెన్యూన్గానే నమ్మలేకపోయాడు పాపం. ఆయన ఏదో అహంకారాన్ని ఏం ప్రదర్శించలా. నిజంగా మనము విశ్వాసులై ఉండి న్యాయంగా మనకేమైనా సందేహాలు ఉంటే, ధర్మంగా మనకేమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయడానికి, మన బలహీనతలను, మన ఆత్మీయ స్థితిని ఎరిగిన దేవుడు మనకు సమాధానాలు అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడు మనకు సమీపంగానే ఉంటాడు. అది మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. కానీ మనం చేయవలసింది ఏంటి? ధైర్యంతో ఆయన కృపాసనం వైపు చేరుకొని, ప్రభువా ఈ ప్రశ్నలకు, ఈ సమస్యలకు నాకు ఆన్సర్ దొరకట్లేదు. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబ జీవితం, లేదా నా పరిస్థితి, పోనీ నా ఉద్యోగ జీవితం, వ్యాపార జీవితం, ప్రయత్నాల జీవితం, ఏదేమైనప్పటికీ నీ చిత్తమే సిద్ధించును గాక. నా ఆరోగ్య పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, నేను భోజనం చేసినా మరేమి చేసినా నీకే మహిమ అని దేవునికి వదిలేసి, ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తే సంతోషించి, రాకపోయినా దేవునికి స్తోత్రం చెప్పి,
ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు నా ఈ ప్రశ్నకు సమాధానం అనుగ్రహిస్తాడనే విశ్వాసముతో ఈ సందర్భాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఇది ఫస్ట్ లెసన్. నెంబర్ 2 మనం మాట్లాడుకుంది ఈ దానిని చూస్తే ఆయన సహవాసంలో లేకపోవడం వలన కోల్పోయినటువంటి ఒక ప్రయోజనం, తద్వారా విశ్వాసంలో ఆయన వెనకబడి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా మనం ఒకవేళ సమాజంగా కూడుకునే విషయంలో, మందిరానికి రావడం విషయంలో, దేవుని ఆరాధించడానికి అందరితో కలిసి పాల్గొనే విషయంలో మనం వెనుకబడి ఉంటే, ఈరోజు దేవుడు సూటిగా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన మాట, ఒకనాడు తోమా గారు నష్టపోయినట్టుగా మనం నష్టపోకూడదని ఈ సందర్భాన్ని ఆయన మన కొరకు గ్రంథస్థము చేయించి భద్రపరిచి ఇవ్వడం జరిగింది. ఒక 2 అమూల్యమైన పాఠాలు నేర్చుకున్నాం. అవి మన జీవితంలో మన ప్రయోజనం కొరకు నేర్చుకొని సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకొని ఆచరణలో పెట్టి ముందుకెళ్దాం. దీని కొనసాగింపు భాగంగా వచ్చే ఆదివారం మరిన్ని పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధపడతాం. రైట్? మన వాళ్ళు ఎవరైనా రాకపోయింటే వారిని కూడా తీసుకొని వచ్చే ఆదివారం వచ్చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల దేవ, ఈరోజు మీరు మాకు నేర్పించిన మాటలను బట్టి, పాఠాలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మేము నేర్చుకోవలసినటువంటి జీవిత పాఠాలు ఇక్కడ ఉన్నాయని మేము గమనించగలుగుతున్నాం. దయగలిగినటువంటి మా తండ్రి, కేవలము వినిన వారు మాత్రముగా మేము ఉండకుండా, విన్న మాటల ప్రకారంగా మా జీవితాలను మేము సరి చేసుకుని మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని, ఆరాధన భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ యేసు ప్రభు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.